దుఃఖానికి సిద్ధంగా లేవన్నమాట. జీవితంలో దుఃఖానికి మొత్తం ఇదే కారణం అండి. ఉన్న స్థితిని అంగీకరించం, మనం ఏదో కావాలని కోరుకుంటాం. ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు అంగీకరించగలిగితే ప్రతి మానవుడు ప్రతి క్షణం సుఖంగా ఉంటాడు. ఉన్నదేదో అంగీకరించు, ఎందుకు వేరేది కోరుకుంటున్నావు అసలు? మనం పెద్దవాళ్ళం అయిపోయాక చూడండి, సంసారంలో నా జీవితంలో నానా కష్టాలు పడుతూ ఉంటే బాల్యం ఎంత బాగుండేదో, హాయిగా ఆడుకునే వాళ్ళం, గేదె మీద ఎక్కి ఈతల కొట్టేవాళ్ళం, చెరువులో నేరేడు చెట్టు ఎక్కి కింద పడేవాళ్ళం, బోళ్ళు ఆడుకునే వాళ్ళం. ఏమిటో పెళ్ళయ్యాక ఆటలేలో కొత్త ఆటలు ఉన్నాయి, కంగారు పడకో అంటాడు. అటువంటిప్పుడు నిజంగా బాల్యం అంత ఆనందమైందైతే మనం ఒక పరీక్ష చేద్దామండి. బాల్యం అంత గొప్పదైతే మీరు బాల్యంలో ఉన్నవాడిని ఎవరన్నా పిలిచి నువ్వు ఆనందంగా ఉన్నావా అని అంటాడు. వాడేమంటే చచ్చిపోతున్నాం, చదువులు ఏదో చదువులు, హోంవర్క్లు, మాకేం లేదు ఇక్కడ, నేను మా నాన్నలా పెద్దాన్ని అయిపోవాలి, ఏటీఎం కార్డు పట్టుకోవాలి, బ్యాంకులో గీకేయాలి, మొత్తం బండి వేసుకోవాలి, తిరగాలి. మరి వాడికి బాల్యం ఆనందంగా లేదు, మనం ఆనందంగా ఉంటున్నాం. ఏది ఆనందంగా ఉందండి? బాల్యమా యవ్వనమా? వాడు యవ్వనం కావాలంటున్నాడు. బాల్యంలో ఉన్నవాడు యవ్వనం కావాలంటున్నాడు, యవ్వనంలో ఉన్నవాడు మళ్ళీ బాల్యం కావాలంటాడు. అంటే ఏది ఆనందంగా ఉంది? ప్రపంచంలో ఏది ఆనందం కాదు, ఏది దుఃఖదాయకం కాదు. అంతా నీ దృష్టిని బట్టి ఉంటుంది. సరిగ్గా చూడగలిగితే ప్రతిదీ ఆనందమే, ప్రతిదీ ఆనందమే. అదే నిత్య జీవితంలో వేదాంతం.